మెరకు చెంగటనున్న మేఘంబు కైవడి నువిత చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున బరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటముదల గలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు నెదురగానపడియే. ఆ సమయంలో ఒక రాజశ్రేష్ఠుడు నా కన్నుల ముందు సాక్షాత్కరించాడు. మేఘం ప్రక్కన మెరుపులాగా ఆయన ప్రక్కన ఒక సుందరి ఉన్నది. చంద్రమండలంలో నుంచి అమృతంలాగా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. తమాల వృక్షాన్ని చుట్టుకున్న తీగలాగా ఆయన భుజాగ్రాన ధనస్సు వేలాడుతూ ఉన్నది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విచ్చిన తెల్ల తామర రేకుల వంటి కన్నులతో విశాలమైన వక్షస్థలంతో విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశేఖరుడు నా కందోయికి విందు చేశాడు. నేను ఆ రాజశేఖరుండేరి చూసి భాషింపయత్నంబు చేయనడా అతడు తారామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనుంగు సేయుము నీకు భవబంధంబులు తెగునని ఆనతిచ్చి తిరోహితుండైన సమున్మీలిత నయనుండనై వెరగుపడి చిత్తంబునా. అప్పుడు నేను రాజశిరోమణిని రెప్పవాల్చకుండా చూశాను. ఏమైనా మాట్లాడుదామని ప్రయత్నిస్తున్నాను. అంతలో ఆయన నేను రామభద్రుణ్ణి, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చెయ్యి, నీ భవబంధాలన్నీ పటాపంచలవుతాయని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమైనాడు. నేను కన్నులు తెరచి చూశాను. అంత ఆశ్చర్యముగా ఉన్నది. నాలో నేనిట్లు అనుకునుచున్నాను. శుభం భూయాతు. స్వస్తి.